హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఈ వీడియోలో విశ్వం నుంచి మనకు అందే సహాయం ఎలా అందుతుంది, దానిని మనం ఎలా గుర్తించాలి అన్న విషయాల గురించి కొంచెం డీటెయిల్గా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే హోపోనోపోనోని అప్లై చేయడం ద్వారా ఎటువంటి సమస్య నుంచి అయినా సరే ఈజీగా బయటపడడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. విశ్వాన్ని గనక మనం ఎప్పుడైతే అడిగే విధంగా అడగడం స్టార్ట్ చేస్తామో ఆ క్షణం నుండి విశ్వం నుండి మనకి సహాయం అందుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనకు అందిన సహాయాన్ని గుర్తిస్తాము, కొన్ని సందర్భాలలో గుర్తించలేము కూడా. కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము కూడా. వాటి గురించి నిజంగా ఆలోచిస్తూ ఉంటే చాలా అద్భుతంగాను, ఏదో మ్యాజిక్‌లా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ సృష్టి చేసే అద్భుతాలలో మన బ్రెయిన్ కూడా ఒక అద్భుతమే. దీన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఈ బ్రెయిన్ పనిచేసే విధానంలో, ఈ బ్రెయిన్ చేసే మ్యాజిక్‌లో లాజిక్‌ని తీసేస్తే, అంటే ఈ బ్రెయిన్ చేసే అద్భుతాలు ఏంటి అని లాజిక్‌ని గనక మనం తీసేస్తే, మన జీవితంలో ప్రతి విషయాన్ని ఒక మ్యాజిక్‌లాగా మార్చే శక్తి మన బ్రెయిన్‌కి ఉంది. అందుకే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనే లాజిక్‌ని పక్కన పెట్టండి. బ్రెయిన్ చేసే మ్యాజిక్‌ని మాత్రం అబ్జర్వ్ చేయండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీరు గనక మీ బ్రెయిన్‌కి ఎటువంటి విషయాలు పాస్ చేస్తున్నారో అదే తిరిగి మనకి రిటర్న్ గిఫ్ట్‌లాగా ఇస్తుంది. అంటే మీరు బ్రెయిన్‌కి ఎటువంటి ఇన్‌పుట్స్ ఇస్తారో అవే మీకు తిరిగొస్తాయి. మీరు నిజంగా లాజిక్‌గా గనక ఆలోచిస్తే మీ బ్రెయిన్ మరింత లాజిక్‌గా పాస్ చేసి, అంటే మరింత లాజిక్‌గా ఆలోచించి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. లాజిక్ పక్కన పెట్టండి. మనమందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక మాట వినే ఉంటాం. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అని. మేబీ ఆ భగవంతుడి శక్తినంతా తీసుకెళ్ళి మన బ్రెయిన్‌లోనే నింపి ఉంటాడేమో! లేకపోతే ఏంటి మరి? మన లైఫ్‌లో జరిగే చాలా చాలా విషయాలని ఎందుకు మర్చిపోతూ ఉంటాం? కొన్ని ఆనందకరమైన విషయాల్ని చాలా ఈజీగా మర్చిపోతాం. కానీ బాధ కలిగించే విషయాలను మాత్రం చాలా పదిలంగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఈ బాధ కలిగించే విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి దానిని పదే 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 తలుచుకుంటూ మర్చిపోకుండా చేస్తాం కాబట్టి. నిజంగా చెప్పాలంటే బ్రెయిన్ అనేది ఒక అద్భుతం. మన బ్రెయిన్ గనక మనం కరెక్ట్‌గా ఉపయోగించగలిగితే, నిజంగా చెప్పాలి అంటే ఎవ్వరి సహాయం అందకుండా మనకి మనమే ఉన్నతంగా ఎదగొచ్చు. ఇది 100% సత్యం. నమ్మాలి, నమ్మి తీరాలి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు నిజంగా ఆనందంగా మీ బ్రెయిన్‌ను ఉపయోగించి, మీ దగ్గర ఉన్న అద్భుతమైన శక్తి, ఆ బ్రెయిన్‌ను ఉపయోగించి మీరు ఉన్నతంగా ఎదగాలి అంటే, ఎప్పుడూ కూడా ఆనందకరమైన విషయాలనే పదే పదే ఆలోచించండి. మీ బ్రెయిన్‌లో వాటిల్ని స్టోర్ చేయండి. చేదు అనుభవాలని ఎక్కువగా ఆలోచించకుండా దానిని మీ బ్రెయిన్‌లో నుంచి తీసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ జీవితం ఉన్నతంగా మారడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తున్నట్టు లెక్క. మన బ్రెయిన్ అనేది 2 పార్ట్‌లుగా పనిచేస్తుంది. అది కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అని మనం చాలా వీడియోలో విన్నాం. చాలా సార్లు నేను కూడా చెప్పడం జరిగింది. ఈ రెండిటి మీద బేస్ అయ్యే మన బ్రెయిన్ అనేది మనల్ని మూవ్ చేస్తూ ఉంటుంది. ముందుకు తీసుకెళుతూ ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలాగుంటున్నాయి అనే విషయాల మీద మాత్రమే మన బ్రెయిన్ పనిచేసి మన అనుకున్న గోల్స్ వైపు తీసుకెళ్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థాట్స్, ఫీలింగ్స్,
ఎమోషన్స్. ఈ మూడింటిలోనే అసలైన సైన్స్ దాగి ఉంది. దీని వెనుక ఉన్న బ్రెయిన్ యొక్క పనితనం తెలుసుకున్నారా? మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా మేనిఫెస్ట్ చేసుకొని, మీకు నచ్చినట్టుగా చాలా ఈజీగా మార్చుకోగలరు. ఇది ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఈ మూడిటిని కరెక్ట్‌గా అప్లై చేశారు అంటే, అది కూడా ఎస్పెషల్లీ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు పెట్టే ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ పాజిటివ్ వైపు పెడుతున్నారా? నెగెటివ్ వైపు పెడుతున్నారా? అనే విషయం పైన ఎరుకుతూ ఉండండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 100% నిజం. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నువ్వు బలంగా సంకల్పించుకో, ఈ విశ్వం నుండి నీకు తోడుగా ఎప్పుడూ ఏదో ఒక సహాయం అందుతూనే ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌటు లేదు. దీనినే మేనిఫెస్టేషన్ అని కూడా అంటారు. మీరు ఏదైనా కావాలని బలంగా అనుకుంటే, దానిపైన గనక దృష్టి పెడుతూ, దాని వైపే మీ ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ యాడ్ చేశారు అంటే, మీరు అనుకున్నది ఏదైనా సరే మేనిఫెస్టేషన్ చేయడం ద్వారా, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి దానిని పదే పదే చెప్పడం ద్వారా, విశ్వం నుంచి వచ్చే సహకారం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు దానిని గుర్తించినా, గుర్తించకపోయినా మీకు అందాల్సిన సహాయం అనేది అందుతుంది. మీరు కరెక్ట్‌గా మీ మూడిటిని థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ గనక యాడ్ చేసి, మీరు కోరుకునే కోరిక మీద పెట్టారు అంటే, ఆటోమేటిక్‌గా యూనివర్స్ అది మీకు అందించి తీరుతుంది. ఇది 100% నిజం. నమ్మాల్సిందే, నమ్మి తీరాల్సిందే. ఫైనల్‌గా ఒక్క విషయం చెప్తా ఈ వీడియో ద్వారా. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అనంతమైన శక్తి ఎక్కడో లేదు, మీలోనో ఉంది. అది కూడా మీ బ్రెయిన్‌లోనే ఉంది. దానిని పాజిటివ్‌గా ఉపయోగిస్తారా? నెగెటివ్‌గా ఉపయోగిస్తారా? మీకు ఉపయోగపడేదానిగా ఉపయోగిస్తారా? మీకు ఇబ్బంది కలిగించే, మీకు నష్టం కలిగించే విధంగా వాడతారా? అన్నది మీ చేతుల్లోని, మీ చేతల్లో మాత్రమే ఉంది. మీ ఆలోచనలో మాత్రమే ఉంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫాలో అవ్వండి. ప్రతి పాయింట్, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి బ్యాక్‌కి వెళ్ళి రివైండ్ చేసుకొని కావాలంటే మళ్ళీ మళ్ళీ వినండి. అర్థం చేసుకొని మంచి విషయాల వైపే మీరు ఫోకస్ చేసి, మంచి విషయాలనే మేనిఫెస్ట్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. మీ బ్రెయిన్ ద్వారా యూనివర్స్ మీకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్న అత్యంత కీలకమైన పాయింట్. మీరు ఉన్నతంగా మారాలి అంటే మీ ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. ఈ విషయం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.